వెల్కమ్ టు సైబర్ అడ్డా అఫీషియల్. ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి. అందరికీ, ప్రతి ఒక్క స్టూడెంట్కి, ఫ్రెషర్స్కి డౌట్ ఇది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ప్రతి ఒక్కరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ టాపిక్ పైన. ఈ టాపిక్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. చూసుకుంటే ఒకసారి 3 పార్ట్స్ అంటే, ఫస్ట్ పార్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ అనేది తెలియాలి మనకి ఏందనేది, ఇంపార్టెన్స్ కూడా తెలియాలి. అది పార్ట్ 2లో చెప్పుకున్నాం. సెకండ్, థర్డ్ వచ్చేసి మనకి ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏం చేయొచ్చు, వాట్ ఈజ్ ద పర్పస్ అనేది చూసుకున్నాం. ఫస్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంది, కోడింగ్ అంటే ప్రోగ్రామింగ్ అని ఒకటే. కాబట్టి ప్రోగ్రామింగ్ అంటే ఒక కంప్యూటర్కి కానీ నువ్వు మాట్లాడాలంటే, అంటే కమ్యూనికేట్ చేయాలంటే కోడింగ్ ద్వారా మాత్రమే చేయగలుగుతావు. అంటే అర్థం చేసుకో. అంటే నేను ఇంగ్లీషు, తెలుగు, కన్నడ లేదంటే వేరే లాంగ్వేజెస్ మాట్లాడుకోవచ్చు. బట్ కంప్యూటర్తో మనం మాట్లాడే లాంగ్వేజ్ కోడింగ్లో మనం ఇచ్చేది ఇన్పుట్ మాన్యువల్ ఇన్పుట్, అది తీసుకునేది బైనరీస్లో తీసుకుంటుంది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, 0s and 1s. అందుకోసమే కంపైలర్స్ అనేవి ఉంటాయి. కోడింగ్ అనేది తెలిసిందిగా. ఇప్పుడు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అంటే, ఇంకా ఏ యాప్ అయినా నీ ఫోన్లో నుంచి నీ ల్యాప్టాప్స్ వరకు ఎక్కడి నుంచి ఏది వాడినా అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోనే డెవలప్ అయ్యిద్ది. ఇది ఇంపార్టెన్స్. నీకు ఎందుకు అసలు వాట్ ఈస్ ద పర్పస్, నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు, అది దానిపైన స్టిక్ అవ్వాలి. ఫస్ట్ నీ పర్పస్ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకొని అప్పుడు నువ్వు ఒక లాంగ్వేజ్ని అయితే పికప్ చేసుకోవాలి. పైథాన్, సి, జావా స్క్రిప్ట్, C++, ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి, HTML, CSS. ఇప్పుడు ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఇన్ని లాంగ్వేజెస్ ఏ దానికి ఏం వాడతారో కూడా మీకు తెలియదు క్లారిటీగా. ఫస్ట్ రీసెర్చ్ అనేది చేయండి. లేకపోతే నేను చెప్తాను, పైథాన్ అనేది AIDS, డేటా సైంటిస్ట్, వీళ్ళకి ఇక్కడ డిస్ప్లే చేస్తారు చూడండి. ఈ ప్రతి ఒక్క దానికి పైథాన్ అనేది యూజ్ చేస్తారు. సి కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారు, చూసుకోండి ఒకసారి. C++ కూడా, జావా, HTML వచ్చేసి ఏం వాడతారు, ఫ్రంట్ ఎండ్, ఓన్లీ ఫ్రంట్ ఎండ్లో మాత్రమే వాడతారు. CSS వచ్చేసి ఫ్రంట్ ఎండ్లోనే మనకి, ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో కలర్స్ కానీ థీమ్స్ కానీ చేంజ్ చేయడానికి CSS వాడతారు. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నారు కదా, ఇప్పుడైనా కానీ ఒక ప్రోగ్రామింగ్ కానీ ట్యుటోరియల్ని కానీ చూసేటప్పుడు మీరు ఒకేసారి గంట ఉంటే గంటని చూసేయకండి. 10 నిమిషాలు చూసి ఆ 10 నిమిషాలని ప్రాక్టికల్గా చేయండి. అప్పుడే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లేదంటే ఊరిక నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ మాదిరి చూసుకుంటూ పోతే ఏమీ రాదు, వేస్ట్ ఆఫ్ టైం తప్పితే ఏముండదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఇక్కడ మాట్లాడాల్సింది, ఇక్కడ మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే బెటర్ అనుకున్నాం కదా, ఒక్కదానికైతే స్టిక్ అయిపోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దాన్ని చేసేయండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క లాంగ్వేజ్లో నువ్వు పర్ఫెక్ట్ కాగలిగితే మిగతా లాంగ్వేజెస్ కూడా నీకు ఈజీ అవుతాయి. ఇది మాత్రం కన్ఫర్మ్. ఒక్కదానిపైన స్టిక్ అయ్యడం కన్నా స్టార్ట్ చేశాక కన్సిస్టెన్సీగా మూవ్ కావడం ఇంకా పెద్ద విషయం. ఎందుకంటే చాలామంది స్టార్ట్ చేసామని చెప్పుకుంటారు, స్టాప్ చేసేస్తారు. దానిలో నేను ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు స్టార్ట్ చేసి ఆప్ చేశాను. దానికి కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి కంపల్సరీ. ఈ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి కాబట్టి ఒక్క టాపిక్ని డివైడ్ చేసుకోండి, ప్రతి రోజుకి షెడ్యూల్ చేసుకోండి. ఆ రోజు ఆ టాపిక్ అయిపోయేలాగా చూసుకోండి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు అర్థమవుతుంది కదా. నెక్స్ట్, పర్పస్ ఏందో తెలుసుకున్నారు, ఇంపార్టెన్స్ ఏందో తెలుసుకున్నారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏందో తెలుసుకున్నారు. ఇంకా ఎర్రర్స్ త్రో అవుతున్నాయి అంటే కొంతమంది ఎర్రర్స్కి భయపడతారు. కరెక్టా కదా? ఎర్రర్స్కి ఎందుకు భయపడకండి. ఎర్రర్స్ వచ్చినప్పుడు హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తారు. ఎగ్జాంపుల్గా ఫస్ట్ సారి ప్రింట్ అయింది, కోడ్ వచ్చింది, ఓకే. సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటి, సెమీకాలన్ తీసేస్తే ఏం ఎర్రర్ వస్తుంది, ఐఫోన్స్ తీసేస్తే ఏం ఎర్రర్ వస్తుంది, లేదా పెరాంథసిస్ తీసేస్తే ఏమేమి ఎర్రర్ వస్తుంది, అవన్నీ ఒకసారి చూసుకోండి. మీరు ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ నీకు తప్పుపోయింది అనేది తెలుసుకుంటా. ఇందుకు కరెక్ట్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మాత్రమే స్టిక్ అవ్వండి. ఇంతవరకు చూసినామంటే నీకు కొద్దిగానే అర్థమైంది అనుకుంటున్నా. దీంతోపాటు ప్లేస్మెంట్స్కి మాత్రం DSAతో కంటిన్యూ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. ఇలాంటి కంటెంట్ వీక్కి 2 వీడియోస్ కానీ 3 వీడియోస్ కానీ ఖచ్చితంగా వస్తాయి. మీరు ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.